కడిగి శుభ్రంగా తీసుకోవడానికి ఈ వీడియోలో నేను వంకాయ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వంకాయలతో కర్రీలే కాకుండా ఫ్రైలే కాకుండా ఇలా చట్నీస్ కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి. చేసుకోవడానికి నేను 5-6 వంకాయలను కడిగి శుభ్రంగా కట్ చేసుకొని నూనెలో వేయించుకుంటున్నాను. దీంట్లోనే పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/4 కేజీ టమాటాలు వేసుకోవాలి. 6-7 పచ్చిమిరపకాయల పొడి వేసుకొని వేయించుకోవాలి. బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే బాగా వేగిపోతాయి. ఫ్రై చేసుకున్న టమాటాలు పచ్చిమిరపకాయల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇందులోనే కొత్తిమీర కాళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి ఉప్పు వేసి. కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, వంకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే టిఫిన్లోకైనా బాగుంటుంది, రైస్లో అయినా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.